హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు విషయాల్లో వైసీపీ బాగా సఫర్ అవుతూ ఉంది. వైసీపీ అధిష్టానం అది జిల్లాలోనే కాదు రాష్ట్రం వైడ్గా కూడా చూసినా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా కూడా ఈ విషయం కొంచెం తలనొప్పిగానే మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జిల్లాలోనేమో 12 సీట్లు కాను 10 సీట్లు టీడీపీ కైవసం చేసుకొని ఉంది. ఇప్పుడు జిల్లాలో టీడీపీ హవా అనేది బాగా నడుస్తున్న విషయం అందరికీ తెలుసు. టీడీపీ సంబంధించి 2 మంత్రులు కూడా ఉన్నారు. కొండేపి నుంచి ఒక మంత్రి ఉన్నారు, అద్దంకి నుంచి ఒక మంత్రి కూడా ఉన్నారు. సో ఈ తరుణంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, అదేవిధంగా ఒంగోలు నగర మేయరు, ఈ 2 పదవులను కూడా టీడీపీ కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో అయితే నడుస్తూ ఉంది. ఇది ఈరోజు కాదు, గవర్నమెంట్ మారిన దగ్గర నుండి దగ్గర ఈ 2 నెలల నుండి కూడా ఇదే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా బయటికి రావట్లేదు, కానీ ఆయా ప్రాంతాల్లో జిల్లాలో గొడవలు ఆడుతూ ఉంది. సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారిని భయపెట్టో బతిమాలో ఏదో విధంగా ఆమెను పక్కన పెట్టేసి దర్శిలో ఇటీవల కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చి వెంటనే పోటీ చేసి వైఎస్ఆర్సీపీని అతి కఠినంగా అంటే చాలా కష్టతరమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది. అంటే గట్టి పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు. ఈమె ఒక సాధారణ మహిళగా వచ్చేసి ఈరోజు దర్శిలో పాతుకుపోయారు. పార్టీ శ్రేణులందరినీ కూడా బలపరిచి పార్టీకి ఒక రకంగా జీవం పోసిందని చెప్పుకోవచ్చు. సో ఇది లక్ష్మి గారి పరిస్థితి దర్శి నుంచి. అయితే వారి బాబాయ్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా 4వసారి గెలవటం, అదేవిధంగా ఆయన మంత్రి కావటం. సో ఇదంతా కూడా కలిసి వచ్చినటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ప్రకాశం జిల్లా చైర్పర్సన్గా ఇప్పుడు ఎన్నికయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అంతేకాదు దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలు నగర మేయర్ని గండాల సుజాత గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి మేయర్గా, ఆమెను కూడా పార్టీలోకి తీసుకొని వాళ్ళ పార్టీ అభ్యర్థిని పెట్టడమా, లేదా ఆమె పార్టీలోకి వచ్చినా రాకపోయినా మెజార్టీ పీపుల్ మొత్తాన్ని కార్పొరేటర్స్ మొత్తం 40 కార్పొరేటర్స్ ఉన్నారు, 40 మందిని కూడా వారి వైపు తిప్పుకొని వారి హవా సాగిస్తూ కార్పొరేషన్ చైర్మన్ మేయర్గా వారి అభ్యర్థులు ప్రకటించే దిశగా ఈ 2 విషయాల్లో మాత్రం టీడీపీ చాలా బలంగా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా స్లోగా నడుస్తుంది. ఎందుకంటే బలమైన అభ్యర్థులు లేరు. వాసు గారు ఉన్నప్పుడు కూడా ఆయన అందుబాటులో లేడు అనేది ఒక వార్త అయితే నడుస్తూ ఉంది. అంటే ఆయన పదవిలో ఉంటేనే ఉంటారు, పదవిలో లేకపోతే అందుబాటులో ఉంటారనే వార్త గతంలో కూడా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా అది అలాగనే ఉందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీన్ని అడ్డుకట్ట వేసే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి లేదు ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం బలంగా ఏమైనా ఉందంటే బలంగా కూడా లేదు. సో దానివలన ఉన్నటువంటి 11 మంది సీట్లతో వీళ్ళు సాధించేది ఏం లేదు. కాబట్టి ప్రకాశం జిల్లాలో 2 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకు పవర్స్ అయితే ఏమీ లేవు. మొత్తం ఇన్ఛార్జీల ఆవాతం నడుస్తుంది. సో ఇది ప్రకాశం జిల్లా అప్డేట్. ప్రస్తుతానికి ఎప్పుడు ఏ క్షణాన్ని మారుతుందో తెలియదు. అయితే రేపు 19 నుంచి ఇక్కడ రీకౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. 19 నుంచి 24 దాకా జరుగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ గారు ఇటీవల చెప్పడం జరిగింది. సో ఈ తరుణంలో ఈ 2 విషయాలు కూడా వైఎస్ఆర్సీపీ బాగా తలకాయ నొప్పిగా మారినటువంటి పరిస్థితి అన్నమాట. రైట్.